వెలిగించుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక 4 ఆనియన్స్ వేసుకుందాం మనము, కట్ చేసుకున్నవి పెద్దవి. ఆనియన్ వేసినాం కదండి, ఇది తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేద్దాం ఇందులో. ఇంత చాలు, కొంచెం తొందరగా మగ్గుతుంది ఇట్లా మనం సాల్ట్ వేసుకుంటే. ఇందులో కొంచెం కల్లమాకు వేసుకుందాము. 2 రెమ్మలు కల్లమాకు అయితే సరిపోతుంది, 1 kg కదా చికెన్. ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము, ఒక 5-6 వేసుకోండి, మన స్పైసీనెస్ బట్టి వేసుకోండి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, చూసుకొని వేసుకోండి. ఆనియన్ కొంచెం మగ్గడానికి కొంచెం మూత పెట్టేద్దాము. మూత తీసి చూసుకుందాము ఆనియన్ మగ్గిందో లేదో. ఓకే, మనకైతే మగ్గింది, ఆనియన్ మగ్గింది చూడండి. ఇట్లా మంచిగా వేగాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము, 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఇది హోమ్ మేడ్ అండి, కొంచెం ఘాటు ఎక్కువనే ఉంటుంది, అందుకే మేము 2 స్పూన్స్ అయితే వేసినాము. మీ ఘాటుని బట్టి వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది కదండి. ఫ్లేవర్ స్మెల్ అయితే ఇట్లా మంచి ఘాటు ఇట్లా కొడుతుంది. దీంట్లో కొంచెం పసుపు, మనము ఇంకా ఆయిల్ దొడ్డు వేసుకొని రుబ్బుకుంటే ఫ్లేవర్ అయితే ఇప్పటికీ అట్లనే ఉంటుంది. మనకు స్టార్టింగ్లో ఎట్లా ఉంటుందో అయిపోయే ముందు కూడా అట్లనే ఉంటుంది ఫ్లేవర్. చిన్న టిప్ అండి, తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ గురించి కాదు. కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులో. పసుపు కూడా చూసుకొని వేసుకోండి, సరిపడినంత పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు ఇందులో చికెన్, కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ ఇదంతా దీన్ని మంచిగా పట్టేదాకా కలుపుకోవాలి ముక్కకంతా. మళ్ళీ ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేద్దాము. ఇప్పుడు సాల్ట్ ఎందుకంటే మళ్ళీ ముక్కకి మంచిగా పడుతుంది, ముక్క సప్పసప్ప కాకుండా కొంచెం ఫ్లేవర్ ఉంటుందన్నమాట, అందుకే ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడే కలుపుకోవాలి మంచిగా. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం మళ్ళీ కొద్దిసేపు. మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ ఎక్కువ కాకుండా చిన్న కాకుండా, మళ్ళీ అడుగంటుతుంది, అందుకే కొంచెం చూసి పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా. చూడండి ఇట్లా వాటర్ అంతా పైకి వెళ్ళాలి. ఈ వాటర్ అంతా ఇప్పుడు ఇంకిపోవాలన్నమాట మనకి. మూత పెట్టేసుకొని ఆ వాటర్ అంతా ఇంకేదాకా కొంచెం సేపు పెట్టుకుందామండి. మూత తీసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా కలిపేద్దాము. నీరంతా ఇంకిపోవాలంటే ఇంకా పెద్ద పెట్టేద్దాం ఒకసారి. స్టవ్ పెద్ద పెట్టుకుంటే కొంచెం వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇందాక ఎందుకు పెట్టలేదంటే కొంచెం ముక్క ఉడకాలి కదా, ఉప్పు కారం బాగా పడితే బాగుంటుంది, అందుకే ఇంకా ఇది పెద్దగా పెట్టేసి మంచి కలుపుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలింది కదండి. ఇందులో ఇప్పుడు కారం వేసుకుందాము. కారం అయితే మన స్పైసీనెస్ బట్టి వేసుకోండి. కారం అయితే 3 స్పూన్స్ వేసాము 1 kg చికెన్కి. ఇందాక పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి ఒకసారి మీరు కొంచెం తక్కువ తినేటుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. మేము స్పైసీగానే తింటాము, ఇంకొకటి ఫ్రై కదా కొంచెం బాగానే ఉంటుంది స్పైసీగా, కారం ఎక్కువ వేసుకుంటే. ఇదంతా మళ్ళీ ముక్కకు పట్టాలి మంచిగా. అప్పటిదాకా మళ్ళీ కొంచెం ముక్క పట్టేదాకా మూత పెట్టేద్దాం. ఈ కారం మళ్ళీ వేసాం కదండి, ఇదంతా మళ్ళీ ముక్కకు పట్టేటట్టు కొద్దిసేపు మూత పెట్టేసుకొని పెడదాము. ముక్కకి కారం ఉప్పు అంతా బాగా పట్టిందండి. ఇందులో ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాము. ధనియాల పొడి అయితే మనము 3 టీ స్పూన్స్ వేసుకోండి. గరం మసాలా
హోమ్ మేడ్ గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు వేద్దాము. గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసాం కదండి, ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుంటే ముక్కకంతా బాగా పడుతుంది. మసాలా అంతా పట్టేదాకా కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ చాలు, మళ్ళీ కింద అడిగంటి పోతుంది. అన్నీ వేసేసాం కదా, జస్ట్ ఏంటంటే ఫ్లేవర్ మనకు ముక్క కంటడానికని. చూడండి, ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేద్దాం. చూడండి అయిపోయింది మన చికెన్ ఫ్రై. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్కి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేద్దాం. కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టాలిగా ముక్కకి. చికెన్తో అయితే మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు కదండి. ఫ్రైలోనే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్క స్టైల్లో. ఇది ఇంకొక స్టైల్లో మీకోసం. దీనికైతే బగారన్నం వండుకొని తింటే చూడండి, మనకు ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా ఫ్రైడ్ బగారా రైస్ అని, అట్లా ఫ్రైడ్ చికెన్ విత్ బగారా రైస్ అని అట్లా వస్తుంది కదండి. ఆ స్టైల్లో కూడా మనము చేసుకోవచ్చు. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయించండి మా కోసం. అలాగే పక్కనున్న గంట బెల్ని కూడా ఒకసారి నొక్కేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఓకేనా అండి? చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మన చికెన్ ఫ్రై అయితే ఇలా ఉంది. ఇది ఇంకో స్టైల్లోనండి, మీరు తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్పైసీ చికెన్ రెడీ. ఇప్పుడైతే మా ఇంట్లో కూడా అందరు తినడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అయితే తొందరగా వెళ్ళి రెడీ చేసుకొని తినేసేయండి.